నమస్కారం. ఈరోజు మనం మహేంద్ర గుప్తా శ్రీరామకృష్ణుల వారిని రెండవసారి దర్శించినటువంటి సంఘటన గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆ రోజు 8 గంటలైంది ఉదయం. ఇంకా చలి వేస్తోంది. శ్రీరామకృష్ణుల వారు ఎర్రంచు శాలువా కప్పుకుని చెప్పులు తొడుక్కుని ఆగ్నేయంలో ఉన్నటువంటి వసారాలో క్షురకర్మ కోసం సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో మా శ్రీరామకృష్ణుల వారిని దర్శించడం జరిగింది. మాని చూడంగానే, ఓ నువ్వు వచ్చావా, రా ఇక్కడ కూర్చో అన్నారు. ఆ తర్వాత ఆయన క్షౌరం చేయించుకునే నిమిత్తం కూర్చున్నారు. నవ్వుతూ చిరునవ్వుతో ఆ శ్రీరామకృష్ణుల ఇరువురి మధ్యన సంభాషణ జరుగుతోంది. అవును, మీ ఇల్లు ఎక్కడో? కలకత్తాలోనండి. ఇటుకేసి ఎందుకు వచ్చావు? ఇక్కడ బారానగర్లో మా పెద్దక్క గారు ఉన్నారు, ఆవిడ ఇంటికి వచ్చాను. ఆయుర్వేద వైద్యుడు ఈశాన్ గారి ఇల్లండి. ఓ ఈశాన్ ఇల్లా? అవును, కేసు ఎలా ఉన్నాడు? ఈ మధ్య బాగా జబ్బు చేసిందని విన్నాను. నేను అలాగే విన్నానండి. బహుశా ప్రస్తుతం బాగానే ఉన్నాడు. నేను కేశవ్ కోసం అమ్మ దగ్గర కొబ్బరి బొండం మొక్కుకున్నాను. వేకువనే అమ్మ దగ్గరికి వెళ్ళి విలపించేవాడిని, అమ్మా కేశవ్ జబ్బు నయం చేయి తల్లి, లేకపోతే నేను కలకత్తా వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడతాను. అందుకే అమ్మకి కొబ్బరి బొండం చక్కెర మొక్కుకున్నాను. అది సరే, మొక్కుతారా? కలకత్తా వచ్చేదో ఉపన్యాసాలు ఇస్తున్నట్ట. అవునండి, నేను విన్నాను. అయితే నేను ఆయన ప్రసంగం వినలేదు. ప్రతాపుడి సోదరుడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడే ఉంటానంటాడు. ఆ పెళ్ళాం బిడ్డలనేమో పుట్టింటో దించేశాడు. పని లేదు, పాట లేదు. ఈ పెళ్ళాం బిడ్డల్ని పొరుగింటి ఎల్లయ్య పుల్లయ్య పెంచుతారా? బాగా చివాట్లు పెట్టి పంపించాను. అప్పుడే కదిలాడు ఇక్కడి నుంచి. ఇక్కడ ప్రశ్నలు అసందర్భంగా అనిపిస్తాయి, కానీ మనకి వీటి వెనక మా అంతరంగం చొచ్చుకుపోయేటటువంటి అంశాలు ఉన్నాయి. అంటే శ్రీరామకృష్ణుల వారు మా యొక్క జబ్బు ఏమిటో కనిపెట్టారు. ఇప్పుడు మనం ఈ లోపల ఏం జబ్బో తెలుసుకోవాలంటే స్కానింగులు, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు ఇట్లాంటివి కావాలి. కానీ ఆదిశక్తి శ్రీరామకృష్ణుల వారిని సహజ సిద్ధమైన స్కానర్గానే ఆయన భూమి మీదకి తీసుకొచ్చింది. ఆయనే చెప్తారు ఓ సందర్భంలో, నేను అద్దాల బీరువాలో ఉన్నటువంటి వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలను, ఆ విధంగా మనిషి యొక్క అంతరంగాన్ని నేను చూడగలను అని చెప్తారు ఆయన. అంటే మా అసలు ఎందుకు వచ్చాడు, ఈ మా ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అన్న సంగతి ఆయన ఎప్పుడూ గ్రహించేసి ఉంటారు. అంచేత ఈ ప్రశ్నలు మొట్టమొదట కొంత ఆయనకి లోపల అవగాహన ఏర్పడటానికి, ఇప్పుడు ఎవరికన్నా మనం డైరెక్ట్గా చెప్పకుండా థర్డ్ పార్టీని దృష్టిలో పెట్టుకుని ఉదాహరణగా చెప్తే అది మనసులోకి వెళ్తుంది. అయ్యారు కేసుకి జబ్బు చేసిందట కదా, ఎట్లా ఉన్నాడు, ఆయన కోసం మొక్కుకున్నాను. మనం ఏం చేస్తాం మామూలుగా, మన ఇళ్లలో ఎవరికన్నా ఏదైనా శుద్ధి చేస్తే దేవుడికి మొక్కుంటాం. కానీ శ్రీరామకృష్ణుల వారు ఎవరో ఇంకొకళ్ళ కోసం మొక్కుకున్నారంటే అదేమిటనమాట, భక్తుల కోసం ఆయన బాధ్యత పడతారు అనేది అక్కడ అవగాహన అవుతుంది. అలాగే రెండో ప్రశ్న ఏమిటి, కుక్కు ధర వచ్చి ఉపన్యాసాలు ఇస్తున్నట్టు కదా. అంటే కుక్కు ఆంగ్లేయుడు, మా ఆంగ్ల విద్య అభ్యసించాడు. మరి ఆ ప్రసంగం మా విన్నాడా? వినలేదండి నేను అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటంటే పండిత వైరుధ్యం ఒక పండితుడికి ఓ పండితుడికి పడదు. మహాపండితులైన వారు ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళలో సఖ్యత ఉండదు. సహజంగా ఏమిటి వినేది, నాకన్నా ఎక్కువ తెలుసు అనే అహంకారం ఉంటుంది. ఆ అహంకారం మీద దెబ్బ కొట్టడానికి అన్నమాట. తెలుసు రామకృష్ణుల వారికి, ఈయన బాగా చదువుకున్నాడు, ఇంగ్లీష్ చదువు, అహంకారి. మూడోది ఏం చెప్పారు, ప్రతాప్ సోదరుడు వచ్చాడు. అది అక్కడ అసందర్భమైన ఇదే కదా సంభాషణ. కానీ అదెందుకు చెప్పారు, మా ఆత్మహత్య చేసుకుందామని పెళ్ళాం బిడ్డల్ని తీసుకెళ్ళి అక్కడ అక్కగారింటో వదిలి వచ్చాడు. అది డైరెక్ట్గా నువ్వు అట్లా వదలకూడదు, సంసారం బాధ్యత పడాలి అని చెప్తే బాగుండదు కదా. అందుకని ప్రతాపుడిని ఉదాహరణగా తీసుకొని ఎల్లమ్మ పొల్లమ్మ పెంచుతారా అని చెప్పి అదొక దెబ్బ కొట్టారు. అక్కడికి ఇండైరెక్ట్గా 3 సంఘటనల గురించే ఆలోచించేటట్లు చేశారు మాని. తర్వాత ఏమన్నారంటే, అది సరే, నీకు వివాహం అయిందా
అని అడిగారు. అయిందండి అన్నాడు. రామ్లాల్ ఇతడికి వివాహం అయిందట అన్నారు. ఈ రామ్లాల్ ఎవరు? శ్రీరామకృష్ణుల వారి అన్నగారు అబ్బాయి అన్నమాట. రామ్లాల్ ఇతడికి వివాహం అయిందట అనేసరికి మాకు ఒక్కసారి గుండెల్లో రాయిపడినంత పని అయింది. వివాహం చేసుకోవటం అంత దోషమా? గబుక్కని ఏదో పెద్ద తప్పు చేసిన వాళ్ళగా ఘోరమైన అపరాధం చేసినాడు తలకాయ ఉంచు కూర్చున్నాడు. తర్వాత ఇంకో ప్రశ్న వేశారు. పిల్ల జిల్లా ఏమన్నా ఉన్నారా అని అడిగారు. ఆకి తన గుండు కొట్టుకోవడం తనకే వినిపిస్తోందిట. పెళ్ళయిందంటేనే ఆయన అధిక్షేపించారు. పిల్లలు ఉన్నారంటే ఏమంటారు? భయపడుతూనే ఉన్నాడండి పిల్లవాడు అన్నాడు. ఒరే ఇతడికి పిల్లలు కూడా ఉన్నారట అన్నారు రామ్లాల్తో. దాంతో మనిషి కొంచెం చూపోతున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళేటట్టు. మళ్ళీ ఆయన మీద కృప చూపించి మా మీద, సరేలే పర్వాలేదు, నీలో మంచి లక్షణాలు ఉన్నాయి, నేను నుదురు నోసలు ఇట్లాంటివి చూసి చెప్పగలను, నువ్వు చాలా మంచివాడివి అన్నారు. కొంతమందిని మామూలుగా ఏమిటంటే ఈ నుదురు నొసల్ని బట్టి కూడా మనిషి యొక్క స్వభావాలు తెలుసుకునేటటువంటి ఇది ఉంటుంది. అది ఆయనకు బాగా తెలుసు, అదే చెప్పారనమాట. సరే ఇంకొక ప్రశ్న సంధించారు. ఇది మూడో ప్రశ్న. అవును, నీ భార్య విద్యాశక్తి అవిద్యాశక్తి అని అడిగారు. ఈ పదాలు మాకి కొత్తగా ఉన్నాయి. విద్యాశక్తి అవిద్యాశక్తి అనే పదాలు కొత్తగా ఉన్నాయి. అతనికి ఈ పదాలు అర్థం కాక ఏమన్నాడంటే, ఆమె మంచిదే కానివ్వండి, అజ్ఞాని అన్నాడు. కృష్ణ గారికి విసిగేసింది. నువ్వు పెద్ద జ్ఞానివా అన్నారు. దాంతో మాకి మొత్తం అహంకారం దిగిపోయింది. జ్ఞాని ఎవరిని అంటారు, అజ్ఞానిని ఎవరిని అంటారు అన్నది ఇప్పటిదాకా మాకు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడు? పుస్తక జ్ఞానం ఉండి అన్నీ బాగా పాండిత్యం ఉంటేనే జ్ఞాని, పుస్తక జ్ఞానం ఏమీ లేనివాడు అజ్ఞాని అనేటటువంటి దృష్టిలో ఉన్నాడు. సహజంగా బాగా ఇంటలెక్చువల్ అయ్యి బాగా చదివినటువంటి పురుషులు చాలామంది, కొంతమంది అనుకూలవతి అయినప్పటికీ భార్య ఆవిడ అజ్ఞాని అని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఏంటంటే అమాయకులను అజ్ఞానులు అనుకుంటారు. ఈ మా పరిస్థితి కూడా అదే. దీంతో మా యొక్క అహంకారం మొత్తం పటాపంచలైపోయింది. ఇంకా వీరిద్దరి మధ్యన సంభాషణ ఈ రెండవ సమావేశంలో జరిగేది ఉంది. అది తర్వాత వచ్చేటటువంటి ఎపిసోడ్లో మనం చూద్దాం.